బీసీల యొక్క పరిస్థితి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో? ఆ తర్వాత బీసీ కులాల్లో కొంతమంది గురువులు ఆరాధ్య దేవులుగా ఉన్నారు. వాల్మీకి మహర్షి కానీ, అదే విధంగా విశ్వకర్మ కానీ, ఇటువంటి గురువులని సంబంధించినటువంటి వాళ్ళ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో 2 weeks బ్యాక్ టీడీపీ వాళ్ళు జైహో బీసీ సభ పెట్టారు. చాలా పెద్దగా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. ఎన్నికల వేళనే ఇట్లాంటివి గుర్తుకొస్తాయి సార్. అప్పుడు వడ్డెర కులస్తులు ఎంత హీనాతి స్థితంగా ఉన్నారో, తినడానికి కానీ, చదువుకోవడానికి కానీ, రాజకీయంగా సామాజికంగా పూర్తి వెనుకబడి ఉన్నారు. కాణిపాకం, మహానంది, కసాపురం, పెనుగంచుప్రోలు ఈ దేవాలయాలన్నీ కూడా డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్నాయి. బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఎందుకు మీరు ముఖ్యంగా తీసుకొని వాళ్ళని ముందు తీసుకురావాలనుకుంటున్నారు? చెప్పారు కదండి, వాళ్ళు 10 పార్టీలు 10 తలకాయలు వచ్చినా అది రావణాసుల పార్టీనే. వాళ్ళ వల్ల ఏమి జరిగేది లేదు. ప్రధానమంత్రి ఇతర నాయకులు చేయలేని, ఇతర ముఖ్యమంత్రులు చేయలేనిది ఈయన చేస్తా ఉన్నారు. శ్రీ మోదీ గారు ఉండడం వల్ల జాతీయ బీసీ కమిషన్ కి చట్టబద్ధత కావాలని మీ పోరాటం గట్టిగా చేశాం. మరి బీసీలు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారంటారా? మీరన్నట్టుగా పార్టీల పదవుల నుండి బయటకు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ధోరణి వేరే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి వేరే. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా పచ్చిగా చెప్పాలంటే రాజకీయ వ్యభిచారకులని రాష్ట్ర ప్రజలు చెబుతా ఉన్నారు. చిన్న ఉదాహరణకి మామూలుగా టీవీ యాంకర్ వచ్చినా కూడా ప్రజలు చూడ్డానికి పోతారు. చూసినంత మాత్రాన వారికి ఓటు వేసి గెలిపిస్తారు అనుకోవడం తప్పు. మీరు ఇంతవరకు ఏదైనా కానీ ఒక పోస్ట్ అనేది ఆయన ఇంతవరకు మీకు ఏమి ఇవ్వలేదు, ఎందుకని సార్? ఇది ఏర్పడాలన్నా ఇక్కడ బీసీల ఓట్లే ప్రధానం. ఈ బీసీలని కల్లి బొల్లి మాటలు చెప్పి మాయ మాటలతో నయవంచన చెయ్యాలని, మీ ఇంటి పైన దాడి చేశారని, మీ పాపను కిడ్నాప్ చేయాలని చూశారని వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో గుమ్మనూరు జయరాం గారు, ఆయన పైన మీరు ఫైర్ అయినట్లుగా ఈ మధ్య కాలంలో వీడియోస్ అనేది రిలీజ్ అయినాయి. అంటే అప్పటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నేతగా, ఒక బీసీ మంత్రిగా 101 జీవో తీసుకొచ్చి సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి వైసీపీలో జరుగుతున్నాయి, టీడీపీలో జరగడం లేదనేది మీ వాదన. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు, ఢిల్లీ స్థాయిలో వాళ్ళు, రాష్ట్ర స్థాయి వాళ్ళు నన్ను మాట్లాడారు, నన్ను ఆహ్వానించారు. మా పార్టీనే చాలా మంది నేతల్ని తయారు చేసింది, మేము వస్తేనే మేము బీసీలకు న్యాయం చేయగలుగుతామని వాళ్ళు చెప్పే మాటలన్నీ కల్లిబుల్లి మాటలు అంటారా? ముందు నుంచి కూడా బీసీలో 145 కులాలు ఉన్నప్పటికీ మేజర్గా ఒక 4-5 కులాలని వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే బీసీ అనేది ఇప్పుడు పార్టీలకు ఒక డైమండ్ అయిపోయింది. ఎందుకు డైమండ్ అయిపోయింది అంటే అదేవిధంగా గుంతకల్ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, నేను సీఎం గారితో భేటీ అయ్యాము గత అసెంబ్లీ సెషన్స్ లో. సీఎం గారు కూడా ఖచ్చితంగా మీరు నా మైండ్ లో ఉన్నారు,